Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సరికొత్త పాత్రలోకి విజయసాయిరెడ్డి. ఏపీ రాజకీయాలలో నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఉన్నట్లుండి ఎంపీ పదవికి రాజీనామా చేసేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తన నిర్ణయాల వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పేశారు. అయితే సాయిరెడ్డి పైకి ఏం చెబుతున్నా అంతర్గతంగా మాత్రం ఆయన అడుగులు బీజేపీ వైపే పడతాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసి అనంతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి తాజాగా తన మాజీ బాస్ వైఎస్ జగన్కు రాజీనామా లేఖల్ని పంపారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ తాను వైఎస్ జగన్కు లేఖలు పంపినట్లు సాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈరోజు నా రాజీనామాను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. అలాగే 2029 ఎన్నికలలో వైఎస్ జగన్ భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని, వ్యవసాయ ప్రపంచంలో తన మరో ప్రస్థానాన్ని ప్రారంభించానని తెలిపారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మరో ట్వీట్ పెట్టారు. ఇందులో సాయిరెడ్డి బడ్జెట్పై కేంద్రానికి సలహాలు ఇచ్చారు. యువత శక్తి భారతదేశం యొక్క అతిపెద్ద మూలధనమని, ఇది మనకు 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ యువశక్తిని సరైన దిశలో ఉంచాలని, తద్వారా ఇది నిరుద్యోగం కాకుండా దేశ నిర్మాణంలో నిమగ్నమై ఉంటుందన్నారు. నైపుణ్యం అభివృద్ధి, స్టార్టప్లు, ఇన్నోవేషన్, పరిశ్రమ అనుసంధాన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సరైన విధానాలు, సరైన మార్గదర్శకత్వం భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తుందన్నారు. యువత శక్తి యొక్క సరైన ఉపయోగం, అభివృద్ధి చెందిన మరియు స్వీయ సప్లిసిటీ భారతదేశంలో అతిపెద్ద కీ అని ముగించారు.